హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చేలైతే ఊడు పొడుస్తున్నారు. కొన్ని ఊర్లో అయితే వరి నాటుతున్నారంటారు. మా ఊర్లో అయితే ఊడు పొడుస్తున్నారంటారు. ఈరోజు మా చేలైతే ఊడు పొడుస్తున్నారు. ఇంకా ఆకైతే లాగుతున్నారు. కొంతమందయితే ఊడ్చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఎకరం చేను ఊడ్చేశారు. ఇది ఆరుగుంచాల చెక్కండి. దీంట్లో అయితే ఊడుస్తున్నారనమాట. ఇప్పుడు వీళ్ళకి డ్రింక్స్ అయితే తీసుకొచ్చాను నేను. కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చాను ఎండగా ఉందని. మార్నింగే టిఫిన్‌లయితే ఇచ్చేసాము. ఇంకా వేరేది కూడా కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారంట. త్వరగా మాకు ఆకందిచ్చేస్తే త్వరగా ఊడ్చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఒక పావుగంట సేపయితే నేను ఆకైతే గెట్టేసానండి. ఆకందించాలి. ఇంకా ఆకైతే గెట్టేసేసి ఇంకా వచ్చేసాననమాట. ఇది మా ఇంటి వెనకాల ఇటు సైడే వచ్చాను. మా ఇంటి వెనకాల చేలనమాట ఇవి. చాలా బావుంటదండి మార్నింగే. ఇవన్నీ మా ఇంటి ఒక పక్క అయితే ఈరోజు ఊడుస్తున్నారు. ఇది మా ఇంటి వెనకాల చేను. అంతకుముందయితే కొంచెం దూరంలో అక్కడ కనిపిస్తుంది కదండీ! ఆ దూరంలో మేము కౌలుకి తీసుకున్నామండి మేము చేను. సొంతయి గాదు. ఇంక ఇది మా ఇంటి వెనకాల చేలు. ఈళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళే. నేను చూపించిన చేనయితే బయట వాళ్ళు. నా ఫ్రెండు. నాకు అది అడ్డేస్తుందనమాట. తను నాకైతే పాయేస్తుందండి. పాయంటే ఆకైతే మనము ఎళ్లి దారిలేస్తారు. అది దాటెళ్ళకూడదనమాట. డబ్బులివ్వాలి. అది దాటెళ్ళాలంటేనే అప్పుడు తీస్తారు. ఇంకా నేను ఇంటి దగ్గర దాన్నే తీసేయండంటే తీసేశారు. ఇంక ఇదంతా మా ఇంటి దగ్గరదనమాట. చేలన్నీ అయిపోయాయండి. ఊడ్చేశారు మా చేలన్నీ. ఇది మా ఇంటి వెనకాలనమాట. మట్టయితే వేయించుకున్నాను మొక్కలేయించుకుందామని. ఇది మా ఇంటి వెనకాల బోదనమాట. వరి చేలుకి వాటర్‌లి బోదు. చాలా చెత్తగా ఉంటది. వాటర్ అయితే మంచిగా ఉంది గానీ, చెత్త అంతా కొట్టుకొస్తది. మేమైతే యూజ్ చేయము. ఇంకా పిల్లలకి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోకి త్వరగా అప్పటికే 11:30 అయిపోయింది. త్వరగా ఇంకా దొండకాయలైతే ముందే కట్ చేసుకొని వెళ్ళిపోయాను. దొండకాయలు నిలువుగా 4 బద్దల కింద కట్ చేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్సు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర ఇది వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా 1 మినిట్ వేయించుకుని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు కూడా మెత్తగా ఉడకనవసరం లేదండి. ఎందుకంటే మనము రైస్‌లో కుక్ అవుతది కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగా ఉడికినా పర్లేదు. ఇంకా టీ స్పూన్ అల్లం వేసేసి 2 నిమిషాలు ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాను ఒక 2 నిమిషాలు. ఇంకా బాగా కలిపేసుకొని, ఇప్పుడు దీంట్లోకైతే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలైతే వేసేస్తాను. ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి దొండకాయలు. దొండకాయలు కూడా బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. కొంచెం మగ్గితే చాలు. మగ్గే వరకు కలుపుకుంటా ఉంటే సరిపోతది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపయితే వేసాను. బేసిక్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, అలాగే పసుపు, కారం. కారం ఒక టీ స్పూన్నర కారం వేసుకోండి. ఇంకా రైస్‌లోకి కూడా బాగుండాలి కాబట్టి. ఓ టీ స్పూన్ ధనియా పొడి, ఓ టీ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ దొండకాయ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. రైస్ అయితే నేను ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకుని ఉన్నానండి. ఒక లోటా రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ అయితే 5గురికి సరిపోతదండి. ఒక లోటా రైసు. మేము నలుగురం. మా ఇంట్లో ఇంకొకళ్ళున్నారు. మాకు మ్యాక్సీ ఉంది, కుక్ ఉంది. దానికి కూడా పెట్టాలి. ఇంకా ఒక లోటా రైస్‌కి లోటన్నర వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. కొద్దిగా చప్పగా ఉందని కొంచెం ఉప్పయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని రైస్ అయితే కుక్ చేసుకోవడమే. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే త్వరగా అయిపోతది. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టేసాను. 15 నిమిషంలో రైస్ అయితే కుక్ అయిపోతది. చూడండి ఇంకా రైస్ అయితే వాటర్ అయితే ఏమీ లేదు. కొంచెం తడిగా ఉన్నట్టుంది రైసు. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చూడండి రైస్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత రైసు వాటర్‌గా లేకుండా రైస్ పొడిగా అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా కొబ్బరి అయితే వేస్తున్నానండి. ఒక చిప్ప కొబ్బరి అయితే తురుముకొని పెట్టుకున్నాను.
కొబ్బరి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమే. వేడి మీద ఉన్నప్పుడే మనము కలిపేసుకోవాలి కొబ్బరిని. బాగా కలిపేసుకుంటే మంట పెట్టనవసరం లేదు. కొబ్బరి మంచిగా తగులుతది మనం రైస్ తినేటప్పుడు. ఇంకా వేడి మంట పెట్టనవసరం లేదు. ఇంకా వేడి మీద అయితే కొబ్బరికాయ, కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా పిల్లలకైతే బాక్స్‌లో త్వరగా పెట్టేసానండి. త్వరగానే అయిపోతది. మనకి ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు దొండకాయ రైస్ చేయడం. కానీ చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలిద్దరికీ అయితే త్వరగా పెట్టేసాను. ఇంకా నేను పెట్టేటప్పుడు 12 అయిపోయింది. ఇంకా మా వారికి కూడా లంచ్‌కైతే పెట్టేసాను. ప్లేట్‌లో వేసి ఇచ్చేసాను. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.